నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సుఖేష్ చంద్రశేఖరన్ మనందరికీ కూడా బాగా సుపరిచితమైన పేరు. ఆల్రెడీ చాలా స్కామ్స్లో అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్నటువంటి వ్యక్తి. ఇటువంటి ఈ బిజినెస్ మ్యాన్ అండ్ ఇంకా అతనికి చాలా ఉన్నాయి. ఇటువంటి అతను వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా తన ప్రేయస్కి ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఒక ప్రైవేట్ జెట్. ఎస్, ప్రైవేట్ జెట్ గిఫ్ట్గా ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. మరి ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతానికి వైరల్ అవుతున్న వార్త. ఆ ప్రేయస్ ఎవరో కాదు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగు వాళ్ళకు కూడా చాలా సుపరిచితురాలు, హీరోయిన్గా అండ్ ఒకప్పటి మోడల్ అండ్ ఇప్పుడు నటి. చాలా పిక్చర్స్ కూడా చేసింది, చాలా సినిమాల్లో చూసాం మనం. అంటే ఈ స్థాయిలో ప్రైజ్ ఇస్తుంటే అసలు ఆమె ఫీలింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఏం జరిగింది అంటే ప్రైవేట్ జెట్ ఇచ్చేంత ఖరీదైన ప్రేమ. ఈ ప్రేమ గురించి ఒకసారి మనతో పాటు ఇవాళ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రిటిక్. సార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్కి ఒక అరుదైన ఖరీదైన గిఫ్ట్, అంత ఖరీదైన ప్రేమ. బట్ కొసమెరుపు ఏంటంటే ఈ స్టోరీలో కోర్స్ అతను చాలాసార్లు గిఫ్ట్లు ఇస్తూ వస్తున్నాడు. నేను ఆ గిఫ్ట్లు స్వీకరించట్లేదు, అతను ఎవరో ఐ డోంట్ నో అంటోంది అమ్మాయి హీరోయిన్. ఏమిటి ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నా కూడా కాదనడం? అండ్ కోర్స్ అతను జైల్లో ఉన్నాడు. దీనికి సంబంధించి ఎలా విశ్లేషించుకోవచ్చు? బేసిక్గా సుఖేష్ చంద్రశేఖర్ ఈజ్ ఏ గుడ్ రిచ్ పర్సన్. థాయిలాండ్లోను, గోవాలోను, ఈ శ్రీలంకలోను, అంటే ఇలా ఈ కోస్టల్ ఏరియాలలో ఇతనికి మంచి రిసార్ట్స్, హోటల్స్ ఉన్నాయి. ఆదాయపరంగా హీ ఈజ్ వెరీ గుడ్. అవునండి. మొన్న కూడా ఋషికొండ ప్యాలెస్ అమ్మకానికి ఉంది అంటే నేను కొంటాను అని చెప్పాడు. నాకు లేఖలు విడుదల చేస్తూ ఉంటాడు, అలా తెలిసిందే. తనొక సంచలనం. కవిత లిక్కర్ స్కామ్ లోను తను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. తనే అందులో నిందితుడుగా లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తను కూడా ఈ కేసులో నిందితుడుగా లేడు జైల్లో. ఆ కేసు విషయంలో అందరినీ అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన అరెస్ట్ చేశారు. నువ్వు ప్రత్యక్ష సాక్షి అని ఆయన చెప్తున్నాడు. నేనే దగ్గర ఉండి బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి సెటిల్మెంట్ 1000 డబ్బాలలో తీసుకొచ్చాను, రేంజ్ రోవర్లలో తీసుకొచ్చాను, పలానా వాళ్ళకి ఇచ్చాను, అవును నేనే దగ్గరుండి చేశానని తను చెప్తున్నాడు. ఆయన ఎవడో నాకు తెలియదని ఈవిడ అంటుంది. ఇది తతంగం తేలే వరకు జైల్లో ఉండండి అయ్యా బాబు అని వేశారు అంతే. మనీ లాండరింగ్ కేసులో. అవునండి. ఒకసారి మనీ లాండరింగ్ కేసులో ఎవరైనా అరెస్ట్ అయ్యారు అంటే ఈ మనీయే కాదు ఇంకెన్ని లాండరింగ్లు చేశారు వీళ్ళు అని లాగుతారు. అండ్ ఇతనికి సంబంధించిన ప్రాపర్టీలన్నీ ఈడీ అటాచ్ చేస్తూ ఉంటుంది. అవును, ప్రజెంట్ ఇతనికి అటాచ్ చేయడానికి లేదు, ఎందుకంటే తన సొంత ప్రాపర్టీ. ఇతను ఈ లాండరింగ్ చేసి ఇవన్నీ కొన్నారా అని అడుగుతారు. ఎప్పుడైతే ఇతని మీద ఆరోపణలు వచ్చాయో ఆ తర్వాత సంపాదించుకున్న ఆస్తులన్నీ అటాచ్ చేస్తారు. అంతకుముందు ఆయన సొంతం. అలా తనకు హోటల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, తను ఇలాంటి కేసుల్లో ఉన్నాడన్న తర్వాత అప్పటి నుంచి తను పెట్టిన ఖర్చుల్లో ఉండిందే జాక్వెలిన్. అంతకుముందు లేదు. తన పేరు కూడా హైలైట్ అయిందిగా. ఇక ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసి ఈమెను కూడా దానిలో ఏ 12, 13, 15, 26 పెట్టాలి. అవును. సో నాకు సంబంధం లేదు ముర్రా అంటారు. యాక్చువల్గా చెప్పాలి, కలిసి ఉండింది నిజమే, ఇద్దరు కలిసి తిరిగింది నిజమే, ఆయన బాగా రిచ్ బహుమతులు ఇవ్వడం నిజమే, ఈవిడ ఎంజాయ్ చేయడము నిజమే. ఈవిడ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తే ఈమె అకౌంట్లో వాడి తరఫున డబ్బు పడ్డాయి, ఈవిడ డబ్బును అనుభవించింది. కారణం మనకు తెలియదండి, నేను నా బాయ్ ఫ్రెండ్ ఇస్తే వాడుకున్నానంటే కుదరదు. వాడు అక్రమ డబ్బు నీకు ఇచ్చాడు, నువ్వు అది వాడుకున్నావు, నువ్వు కూడా నిందితురాలని చేరుస్తారు. సో అలా ఈవిడ నాకు ఆడెవడో తెలియదు. ఈయన ఏం చేశాడు, లాస్ట్ టైం ఆవిడ బర్త్డే అప్పుడు 300 ఐఫోన్లు కొని అందరికి ఇట్లా పంచాడు అనమాట. అది చూసాం మనం. అండ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని ఏమి ఇచ్చాడు, ఆ ప్రైవేట్ జెట్ ప్రకటించాడు. గోవాలోనే ఎక్కడో వైన్ బారు మొత్తం టోటల్ గా ఒక పెద్ద బార్ కూడా ఇచ్చాడని చెప్పేసి. అంటే తనకున్న ఈ ప్రాపర్టీస్ అవి నడుస్తా ఉన్నాయి, అందులో ఇచ్చినట్టు. అందులో ఆయన సంపాదించే సంపాదన అంతా మరి ఇవిడికి డెడికేట్ చేశాడో ఇచ్చాడో ఆ విషయం అయితే నాకు తెలియదు. బట్ ఆ సంపాదన అయితే తందే. గోవాలో తనకు ఉన్నాయి. అండ్ మీరే కోస్టల్ ఏరియాస్లో మంచి రిసార్ట్స్ ఉన్నాయి అండ్ ఉన్నాయి, బాగా సంపాదిస్తాడు. హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ తనేంటంటే తన ప్రేమని వ్యక్తపరచుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో, నువ్వు మంచోడు అని నమ్మి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కేసుల్లో ఉండి నన్ను కూడా ఇరికిస్తావా, నాకు అవకాశాలు ఎట్లా వస్తాయి, నేను ఇంత పెద్ద స్టార్ని అని ఈవిడ అలక. ఈడవడో నాకు తెలియదు పోవాలి. కానీ వీడు, నేను నిన్ను నిజాయితీగానే ప్రేమించాను, ఈ కేసులో నిజంగా నా తప్పేమీ లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు,
కానీ నేను ఎప్పటికీ నీ మీద ప్రేమ వ్యక్తపరుస్తానే ఉంటాను అనేది వీడు. కొనసాగుతూనే ఉందా? ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తా ఉండే. ప్రైవేట్ జెట్ అంటే వెంట్రుకు ముఖ్యమో అతనికి, అంటే అంత ఖరీదైన గిఫ్ట్ ఇప్పుడు అదే చర్చనీయాంశం. ఏముండండి, ఎన్నో 10 కోట్లు ఉంటదేమో, అది వీళ్ళకున్న 100 కోట్లలో అదొక ముక్క. అదే. సో ఆ రకంగా హెలికాప్టర్లు ఇచ్చుకోవచ్చు, నువ్వు ఖరీదైన కార్లు ఇచ్చుకోవచ్చు, బంగ్లాలు ఇచ్చుకోవచ్చు. ఇది తెలియకుండా అధికారికంగా ఇస్తున్నాడు. ఎందుకంటే నా సంపాదన అన్ని మొన్నే చెప్పుకున్నాడు, ఓపెన్ గానే ఉన్నాడు. నేను ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిన కేసులో నేను నిందితుని కాదు, ఒక ఇదిగానే నన్ను అరెస్ట్ చేశారు. పైగా దాంట్లో నేను అప్రూవర్గా కూడా మారి ఉన్నాను. సో నా పెద్ద శిక్ష ఏం పడదు, ఆమె ట్రయల్ శిక్ష పడడం వేరు, నేను అండర్ ట్రయల్లో ఉన్నా. సో తన సంపాదన బహిరంగంగానే అందరికీ చెప్పుకుంటున్నాడు. కాకపోతే ఒక రూమర్ ఏంటంటే జైల్లో తనకి రాజభోగాలు అందుతున్నాయి, తన రూము చాలా ఇదిగా ఉంటది, సోఫిస్టికేటెడ్ గా బాగుంటుంది. వాడు బయట ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే, లగ్జరీగానే ఉన్నాడు, ఫోన్లు వాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కాకపోతే బయటికి తెలియనివ్వట్లేని ఒక రూమర్ ఉంది. అది నిజమని నేను అనుకోను, ఎందుకంటే అది తీహార్కి మచ్చ. ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళనే పెట్టారు అంటే జరుగుతున్నాయి కదా విజ్ఞాన్ గారు, అలాంటి అవన్నీ అనలేము, మనకు తెలియనప్పుడు మాట్లాడలేము. ఎందుకంటే జైళ్ళ శాఖ మీద ఎలిగేషన్ పాస్ చేయడం అది పెద్ద నేరం. ఐ డోంట్ నో, బట్ ఎందుకంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళనే లోపలేసిన తర్వాత పక్కనోడు ఫోన్లు వాడుతున్నాడంట, టీవీ చూస్తున్నాడంట, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాడంట, అంటే ఇట్స్ ఎలిగేషన్. అందుకే వాడు లేఖలు రాస్తుండొచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట నుంచి, వాళ్ళ లాయర్లు వచ్చినప్పుడు ములాఖత్కి వస్తారు, ఫోన్లు ఆ లోపల ఫోన్ మాట్లాడుకుంటారు కదా, సమాచారం తెలుస్తుంది. బట్ వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉందని నేను అనుకోను బేసికలీ. బట్ వీడైతే లగ్జరీగా ఉంటున్నాడని బయట వార్తలు. బికాజ్ వెన్ ఎవర్ వీ సీ హిమ్ నీట్గా గ్రూమ్ అప్ అయ్యి చక్కగా ఉంటాడు. బట్ అంటే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఏదో సెలూన్ నుంచి వచ్చినట్టు ఉంటుంది ఫేస్. అది ఖైదీ ఫేస్ చూసినట్టు ఆ జిడ్డు మొహము, ఆ జుట్టు, ఆ గడ్డం అలా ఏముండదు, విగ్గు పెట్టుకున్న హీరో లాగా. ఇప్పుడే ఏదో సెలూన్ నుంచి బయటకు వచ్చాడు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలన్నట్టు ఉంటాడు. అలాగే ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ అబౌట్ జాక్వెల్ ఇన్ ఫ్యూచర్? అంటే తన ఒక మోడల్ గా, ఒక ఆర్టిస్ట్ గా. అమ్మా ఇవన్నీ వచ్చినప్పుడే ఎక్కా సాంగ్ వచ్చిందా? తన జీవితం బాగానే ఉంది, షీఈస్ గుడ్, తన వచ్చే అవకాశాలు బాగానే వస్తున్నాయి. అండ్ బాలీవుడ్ హీరోయిన్లు ఎన్ని వివాదాల్లో ఉన్నా వాళ్ళ అవకాశాలకి ఏమి వచ్చాయి, ఇదే ఉండదు. బాలీవుడ్ అలాంటిది. అంటే అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు అండర్ వరల్డ్ డాన్లతో రిలేషన్ ఉన్నావంటే తప్ప మోనికా బేడీ లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారు. చిల్లా చితక రూమర్లని ఎవరు పట్టించుకోరు. ఇక ఈ వాళ్ళతో తిరుగుతుంది, వీళ్ళతో తిరుగుతుంది అనే రూమర్లు అసలు పట్టించుకోరు. ఏముంది లే. అవును అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.